ప్రతిపక్ష నేత జగన్ మీడియా సమావేశానికి సిద్ధమయ్యారు. ఆయన నుంచి ఎటువంటి వ్యాఖ్యలు రాబోతున్నాయో వేచి చూడాలి. విశాఖ ఆర్కే బీచ్ కు చేరుకుని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఆయన తన నిరసనని వ్యక్తం చేద్దాం అనుకున్నారు. కానీ పోలీసులు ఆయన అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచే తిరిగి పంపించేశారు. హైదరాబాద్ కు చేరుకున్న జగన్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెమున్నా రమమ్మ తల్లి కొంచెం తల్లి నాన్న కొంచెమున్నా కొంచెం కదా వాళ్ళకి పాపం లాస్ట్ టీవీ ఛానల్ ఎవరిదో తెలియదు కానీ పాపం ఇబ్బంది పడతారు. పాపం ఆ లాస్ట్ టీవీ ఛానల్ ఎవడో తెలియదు కానీ కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం 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 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, విశాఖపట్నంలో జరిగింది, అన్నీ కూడా యావత్ రాష్ట్రం మొత్తం చూసేట్టుగా చేసిన అన్యాయమైన పనికి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ చూసాం. అసలు నాకు నిజంగా ఇవాళ ప్రత్యేక హోదా కావాలి అని రాష్ట్రంలోని ప్రతి యువకుడు, ఉద్యోగం కోసం వెతుకుతున్న ప్రతి యువకుడు, చదువుతున్న ప్రతి పిల్లాడు ఉద్యోగాలు దొరక్క చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆంధ్ర రాష్ట్రంలో వరుసగా పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితిలోకి కేపీఎంజీ లాంటి సంస్థ, ఆర్బీఐ లాంటి సంస్థ రిపోర్ట్లు ఇస్తూ ఉంటే దాదాపుగా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాదాపుగా 1,06,000 మన రాష్ట్రంలో ఉంటే అందులో దాదాపుగా 26,000 మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీల నుంచి మీడియం స్కేల్ ఫ్యాక్టరీల దాకా అన్నీ కూడా మూతపడుతూ ఉన్నాయని చెప్పి రిపోర్ట్లు ఇస్తూ ఉంటే వరుసగా ఉద్యోగాలు పోతూ ఉన్న పరిస్థితులు, ఉద్యోగాలు కల్పించడం కదా దేవుడికి వరుసగా ఉద్యోగాలు పోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే పిల్లలకు మళ్ళీ ఉద్యోగాలు రావాలి అని అంటే ప్రత్యేక హోదా అన్నది ఒక సంజీవిని అని తెలిసి కూడా దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్న మాట ఎవరి నోట్లో నుంచన్నా వచ్చినా ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా కోసం ఎవరైనా పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణిచివేసే వైఖరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూపించిన తీరును చూస్తే నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి, పోరాటం చేయవలసిన ఈ వ్యక్తి ప్రత్యేక హోదా అన్న ప్రామిస్ను, అన్న హామీని ఏకంగా పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇచ్చిన ఆ హామీని సాక్షాత్తుగా ముఖ్యమంత్రి దగ్గరుండి వెన్నుపోటు పొడుస్తూ ఉంటే నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి మనకున్నాడు అని చెప్పి అందరం నిజంగా బాధపడవలసిన సమయం ఇది. ఇవాళ వైజాగ్కు పోయి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్రం వచ్చి రిపబ్లిక్ డే, మన కాన్స్టిట్యూషను, మన లాసు, మన రూల్సు, మనమంతకు మనమే రిపబ్లిక్గా మనది డిక్లేర్ చేసుకొని దాదాపుగా 68 సంవత్సరాలు అవుతా ఉన్న ఈ టైంలో డెమోక్రసీని పట్టపగలే కూని చేస్తూ ఉన్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా గాంధేయ పద్ధతిలో క్యాండిల్ లైట్ ర్యాలీలు చేస్తూ ప్రత్యేక హోదా అన్న డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేయాలి అన్న ఆరాటంతో ప్రతి యువకుడు ముందుకొచ్చి
గాంధేయ పద్ధతిలో శాంతియుతంగా క్యాండిల్ లైట్ ర్యాలీని చేసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిర్దాక్షిణ్యంగా కాకినాడలో జేఎన్టీయూ పిల్లలను స్టూడెంట్స్ను కొట్టడం, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం అన్ని చోట్ల పిల్లల మీద కేసులు పెట్టడం, కొట్టడం, పలు చోట్ల వేల మందిని అరెస్టు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్టులు చేయడం, స్టేషన్లలోకి తీసుకొని పోవడం, తమ్మినేని సీతారాం లాంటి నాయకుడు సీనియర్ నాయకుడిని కూడా జీపుల్లో పడేసి తీసుకొని పోవడం, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మదన్నను శ్రీకాకుళంలో దారుణంగా అరెస్ట్ చేయడం, నిజంగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పనేనా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిన వెంటనే రన్వే మీదనే ఏకంగా పోలీసులందరూ కలిసి ఉన్న 5-6 మందిలో మేము, మా బలం 5-6 మంది అక్కడ ఎయిర్పోర్ట్లో దిగాం. దిగిన వెంటనే వందల కొద్ది పోలీసులతో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కూడా కానికుండా రన్వే మీదనే ఆపడం, ఎయిర్పోర్ట్లోకి మామూలుగా ప్రతిపక్ష నాయకుడు, 2 ఎంపీలు, ఒక ఎక్స్ఎమ్మెల్యే ఇంతమంది ఉన్నారనేది పక్కన పెట్టండి, ఒక ప్యాసింజర్కి కూడా ఫ్లైట్లో టికెట్ కొని ఎక్కిన తర్వాత ఆ ప్యాసింజర్ను కనీసం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ అరైవల్ గేట్లో నుంచి పోయే హక్కు ఉంటుంది. ఎవరైనా కానీ ఆపాలి అని అనుకుంటే అసలు స్టేట్ గవర్నమెంట్కు ఎయిర్పోర్ట్లో స్టేట్ గవర్నమెంట్ పోలీసు అధికారులకు అధికారం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్. అటువంటిది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పోలీసులంతా మోహరించడం, వాళ్ళకు జ్యూరిస్డిక్షన్ లేకపోయినా కూడా, వాళ్ళకు అక్కడ అధికారము హక్కు లేకపోయినా కూడా మోహరించడం, ప్యాసింజర్లుగా ఉన్న మేము మమ్మల్ని కనీసం ఎయిర్పోర్ట్లోకి కూడా ఎంటర్ కానియకుండా అడ్డు తగలడం, 2 గంటల పాటు డొమెస్టిక్ అరైవల్ గేట్ దగ్గరనే ఏకంగా ధర్నా కూర్చోవాల్సి వచ్చింది. నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కార్కు, చంద్రబాబు నాయుడు గారి సర్కారులో పనిచేస్తూ ఉన్న కొంతమంది పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కాదు, జీతాలు ఇచ్చేది ప్రభుత్వం. సెల్యూట్ కొట్టవలసింది పోలీసుల టోపీల మీద ఉన్న 3 సింహాలకు సెల్యూట్ కొట్టాలి, కానీ ఆ సింహాల వెనకల ఉన్న గుంతనక్కలకు కాదు సెల్యూట్ కొట్టవలసింది పోలీసులు. ఇవాళ ఇదే పోలీసులకు నేను చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సాగదు. దయచేసి ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజలకు అండగా నిలబడండి. ఇవాళ ఇదే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ ఉన్న పిల్లల దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ కూడా ఒక కాస్ కోసము, రాష్ట్ర భవిష్యత్ కోసము ఆరాటపడతా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంటే ఇప్పుడు ఉన్న పోలీసుల పిల్లల భవిష్యత్తు కూడా. కొంతమంది పోలీసులు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ఆయనకు సంబంధించిన పోలీసులు చాలా దారుణంగా మిస్బిహేవ్ చేయడం, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కాదు. ఎయిర్పోర్ట్లో వాళ్ళు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఉండకూడదు, అయినా వాళ్ళు అక్కడికి రావడం. ఏ ప్యాసింజర్కైనా ఫండమెంటల్ రైటు ఎయిర్పోర్ట్లో దిగిన ప్రతి ప్యాసింజరు ఎయిర్పోర్ట్ లోపలికి పోవడం. అటువంటిది ఆ ప్యాసింజర్ను ఎయిర్పోర్ట్ లోపలికి పోకుండా రన్వేలోనే ఆపి రోడ్డు మీదనే కూర్చోబెట్టడం. నిజంగా వీటి అన్నిటి మీద ఎల్లకాలం చంద్రబాబు నాయుడు సర్కారు ఉండదు.
ఖచ్చితంగా వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. బాధ్యులు ఎవరైతే ఉన్నారో, దోషులు ఎవరైతే ఉన్నారో అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తా ఉన్నా. ఇవాళ పిల్లలని కూడా చూడకోకుండా పిల్లల మీద కేసులు పెట్టారు. చదువుకుంటున్న పిల్లలను సైతం వదలుకోకుండా కేసులు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క పోలీసుకు, ప్రతి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ప్రతి పిల్లాడికి కూడా తోడుగా ఉంటూ భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా, కేసులకు ఎవరు భయపడద్దండి. 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు సర్కార్ మ్యాక్సిమం ఉండేది 2 ఏళ్ళు. దేవుడు దయదలిస్తే సంవత్సరంలోనే పోతుంది. ఆ తర్వాత మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం వస్తుంది. పెట్టిన ప్రతి కేసు తీసేస్తాం. కాబట్టి ఏ పిల్లాడు భయపడాల్సిన పనిలా. ప్రత్యేక హోదాను కూనీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పరోక్షంగా ఉండి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రత్యేక హోదాను కూనీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా దేవుడు కూడా క్షమించడు, ప్రజలు కూడా క్షమించరు. ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా త్వరలోనే ఉందని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదాకు చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగులుతున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆందోళనలు చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది మన శ్వాస. ప్రత్యేక హోదా కోసం మనం పోరాటం చేయకపోతే అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి మర్చిపోయేట్టుగా చేస్తారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకి ఇస్తాము అని చెప్పిన హామీ. దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తి నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని చెప్పి తెలియజెప్పాలి. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా ఒకటవుదాం. నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రత్యేక హోదా విషయంలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరం ఒకటవుదాం. ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని గట్టిగా ఎదుర్కొందాం. గట్టిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిని క్రియేట్ చేద్దాం. ప్రత్యేక హోదా అన్నది అందరం కలిసికట్టుగా ఒకటై సాధించుకుందాం. ఇవాళ కాకపోతే రేపైనా సాధించుకుందాం. తమిళనాడులో జరిగిన జల్లికట్టు అన్నది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు చెప్తారో దానికి దీనికి సంబంధం ఏముంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఏదైతే వెటకారంగా మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్పాలి. జల్లికట్టుతో సంబంధం ఉందో లేదో నేను చెప్పను, కానీ జల్లికట్టుతో వచ్చిన తమిళనాడులో కలసికట్టుకు మేమంతా కూడా ముగ్ధులమైనాం. జల్లికట్టు అన్నది ఒక ఆట కావచ్చు, కానీ అక్కడ అన్ని పార్టీలను ముఖ్యమంత్రి అనే వ్యక్తి తీసుకొని పోయి సుప్రీంకోర్టు వ్యతిరేకించినా కూడా పోరాటం చేశాడు, సాధించుకున్నారు. ఆ జల్లికట్టు నుంచి వచ్చిన ఆ కలిసి కట్టుకు స్ఫూర్తి. సాధ్యం కాదు అని అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు, అది స్ఫూర్తి. వీటి నుంచి స్ఫూర్తిని తీసుకుంటాం. ఇవాళ కాకపోతే రేపైనా సాధిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక ముఖ్యమంత్రి ఉంటే చాలు. బహుశా స్వాతంత్రం కూడా మనకు వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కానీ ఒక లీడర్గానో ఒక పొజిషన్లో ఉండి గాన ఆ టైంలో ఉండింటే మాత్రం ఇలాంటి ముఖ్యమంత్రులు పోతేనే మంచి జరుగుతుంది. జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నా, జాబు రావాలంటే బాబు పోవాలి అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. దీనికోసం అందరం కలిసికట్టుగా ఒకటై గట్టిగా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్రత్యేక హోదా ముగిసిపోయినటువంటి సార్ కేంద్ర మంత్రి ఒకరు చెప్తున్నారు, ప్రత్యేక హోదా ముగిసిపోయినటువంటి అంశం ఏ సెక్షన్ కింద ఏ రూల్ కింద
హోదాకి ప్యాకేజీ హోదాకి అన్యాయం జరిగింది చెప్తే నేను స్వయంగా సమాధానం ఇవ్వగలుగుతామని కేంద్ర మంత్రి కూడా అంటున్నారు. నేను మీ సమాధానం సుజనా చౌదరి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిజంగా వీళ్ళ మాటలు వింటూ ఉన్నప్పుడు, అబద్ధాలు మోసాలు వీళ్ళు చేస్తూ ఉన్న వైఖరిని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా వీళ్ళంతా కూడా అసలు మనుషులేనా అనిపిస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు, ఎన్నికలకు పోయేటప్పుడు వీళ్ళు కాదా చెప్పింది 2 ఏళ్లలో పరిశ్రమలు కట్టడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ప్రత్యేక హోదా అన్నది 5 ఏళ్ళే ఇస్తే ఎలా, మధ్యలో అభివృద్ధి ఆగిపోదా, అందుకే 15 ఏళ్ళు కావాలి అని చెప్పి అడగలేదా వీళ్ళంతా? ఇదే కేంద్ర మంత్రులుగా ఉన్న ఇవాళ వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళంతా ఆ పొద్దు పార్లమెంట్లో మాట్లాడుతూ అన్న మాటలు ఏమిటి? పరిశ్రమలు పెట్టడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది, అందుకనే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని చెప్పి అనలేదా? వీళ్ళు ఎన్నికలకు పోయేటప్పుడు నరేంద్ర మోడీ గారిని పక్కన పెట్టుకొని వీళ్ళు మాట్లాడిన స్పీచ్లు ఏమిటి? ఎన్నికలకు వెళ్ళేటప్పుడు వీళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన మాటలు ఏమిటి? వీళ్ళు చెప్పిన మాటలు ఏమిటి? పరిశ్రమలు కట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది, మధ్యలో అభివృద్ధి ఆగిపోతే ఎలా, అందుకే 15 ఏళ్ళు కావాలని చెప్పలేదా? మరి ఇంత అబద్ధాలు నోరు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇన్నిన్ని మోసాలు, ఇన్నిన్ని అబద్ధాలు వీళ్ళు చెప్తా ఉంటే, చేస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు నాయకులా అని చెప్పి చెప్పడానికి కూడా నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి మన నాయకులను చెప్పుకునేదానికి నేనే ఒక్కొక్కసారి సిగ్గుపడతా. క్లారిటీ ఇవ్వండి సార్. నిరసన మండల ఆఫీసుల దగ్గర జరిగిందని. అది విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత మీడియా ముందు మాట్లాడారు ప్రతిపక్ష నేత జగన్. ఇక రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరూ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచివేసేందుకు చూస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని, ఇందుకోసం రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీన్ని నిరసిస్తూ అందరూ ఆందోళనలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఇక అంతకు ముందు ప్రెస్ మీట్ మొదలైన వెంటనే విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఎల్లకాలం చంద్రబాబు సర్కారే ఉండదంటూ వారికి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు.